కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట పంచాయతీ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు గ్రామానికి చెందిన పద్మ అలియాస్ బుజ్జమ్మ ఆటంకం కల్పిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకుమార్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని కూటమి నాయకులు గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇది డ్రైనేజీ అండి. ఈ దమ్మని కొంచెం ఖాళీ ఉంది, తర్వాత అదిగోండి వాళ్ళ ఇల్లు అయితే అదిగోండి అక్కడ ఉందండి. ఆవిడమ్మ తవ్వద్దని అంటుందండి. మన రోడ్డు ఆనుకొని పంచాయతీ రోడ్డు ఆనుకొని ఇలా ఇది డ్రైనేజీ అండి. మళ్ళీ ఇది ఖాళీ అండి. ఏం చేయమంటారు? మామూలుగా రాయండి మ్యాటర్. నా పేరు ఎల్వి లక్ష్మీదేవి, సూర్యారావుపేట పంచాయతీ కార్యదర్శిని. నేను ఇక్కడ గ్రామంలోని ఒక పబ్లిక్ ట్యాప్, ఒక వీధిలోకి పబ్లిక్ ట్యాప్ ఇచ్చాను. మెయిన్ రోడ్ మీద ఒక పంచాయతీ మెయిన్ లైన్ నుంచి వీధిలోకి కనెక్షన్ ఇవ్వడానికి వర్క్ చేస్తుంటే అక్కడ ఒక రోడ్డు దగ్గర మేము లైన్ కనెక్టివిటీ ఇవ్వడానికి అని చెప్పి మేము వర్కర్స్ దగ్గర అక్కడ గొయ్యి తీస్తుంటే అక్కడ ఒక ఆవిడ మా ఇంటి ముందు గొయ్యి తీయడానికి పబ్లిక్ రోడ్డు మీద అడ్డుకోవడం జరిగింది నన్ను. ఆమె మళ్ళీ కొండగారి భార్య బుజ్జి ఆవిడ వచ్చి మొత్తం నిన్న పని ఆపేసి ఆ యొక్క గోతుని మొత్తం కూడా పూర్తి చేసి పని చేయడానికి లేకుండా అక్కడ మంచినీళ్ళు సరఫరాలతో వాళ్ళ వీధిలో పబ్లిక్ ట్యాప్ ఇవ్వకుండా అడ్డుకోవడం జరిగింది. దీని మీద నేను తర్వాత వన్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఆ పనిని పూర్తి చేస్తానని తెలియజేస్తాను.